అని చెప్పాను. ఇప్పుడు నా ప్రత్యర్థి ఎంవి సత్యనారాయణ పొలిటికల్గా ఖచ్చితంగా చర్య ఉంటుంది, డౌటే లేదు. నా టార్గెట్ ఆయన. మీరు ఛాన్సలర్ కూడా గతంలో ఇక్కడ రాజకీయాలు నా రాజకీయ జీవితాన్ని పాడు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఆయన గొప్ప విషయం ఏంటంటే నేను మేయర్ అయిపోతానని, నేను రియల్ ఎస్టేట్ డాన్ అట, అందుకని నా ఆస్తులు కూడా కొలిపించాడు ఒక లాయర్ని పంపించి. ఆ ఆస్తులు కొలుతున్నప్పుడు కూడా మా వాళ్ళు అక్కడ ఎందుకు కొలుస్తున్నారంటే తెలియదులే మీకు అన్నాడంట. నా ఆస్తులు కొలిపించే స్థాయి ఆయన వెళ్ళిపోయాడంటే వ్యక్తిగతంగా ఆయనకి ఏంటంటే ఆయన మాట వినాలంట, ఆయన కాళ్ళ మీద పడాలంటే, ఆయనకు మొక్కాలంట. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడతాం, మొక్కుతాం. సుబ్బారెడ్డి గారి కాళ్ళ మీద పడి మొక్కుతాం, సజ్జల గారి కాళ్ళ మీద మొక్కుతాం. మా నాయకులుగా మేము గుర్తించినప్పుడు సాయుడు గారి కాళ్ళ మీద పడి మొక్కడానికి మేము సందేహించాం. పెద్దోళ్ళు కాబట్టి దేవుడు మాకు గౌరవం నేర్పాడు. కాబట్టి ఈయనెవడండి, వీడు ఎప్పుడైనా జెండా పట్టుకున్నాడా? అక్కడ పనిచేసే వాళ్ళు నాశనం చేసేది, ఇలా పార్టీ నాశనం కారణం ఆయన. అంటే ఇప్పుడు ఆరంభం నుంచి ఉన్న వాళ్ళని గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి. మీకు తెలీదా? ఆంధ్ర యూనివర్సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని రోడ్ల మీద దొల్లి మిడ్ నైట్ రోడ్ల మీద పడుకొని టైర్లు కాల్చిన వాళ్ళు ఎవరన్నా ఆంధ్ర యూనివర్సిటీలో బయటకు వస్తున్నారా? ఒక్కరు బయటకు వస్తున్నారా? అందరిని చంపేశాడు ఆయన. ఆయనకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎంక్వైరీలు చేసుకొని భయభ్రాంతులు చేసి యూనివర్సిటీలో నుంచి ఒక్క ఓటు కానీ ఇవాళ పడితే నేను గుండెగించుకుంటాను. వైసీపీకి ఉత్తరాంధ్రలో ఇప్పుడు గతంలో ఏవైతే సీట్లు వచ్చాయి ఇప్పుడు ఆ స్థాయి లేదు, రాదు అని మీరు అంటారా? అసలు ఏమీ రావండి బాబు. మళ్ళీ ఆడికి ఆ స్థాయి దాకా ఎందుకు? ఏమీ రావని చెప్తాను కదా. మీరు రాసుకోండి, ఎలక్షన్ తర్వాత చూడండి. నాలాంటి ఆవేదన ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క ఎస్సీ సోదరుడు, ప్రతి ఒక్క మైనార్టీ చూస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆవేదన ఉంటుందో ఈ ఆవేదన ఊరికపోదు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎంత మనోవేదన, ఎన్ని కష్టాలు పడుంటే ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తారు అనే ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి ఎలాంటి వాళ్ళు నమ్ముకొని అలాగ అయిపోయిందో. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకున్నా. ఆయన చుట్టూ ఎవరు సలహాలు ఇచ్చారో ఎవరున్నారో తెలియదు, కానీ ఆయన ఒక టర్మ్లో కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా వెళ్ళిపోవడం కారణం ఆయన సలహాదారులు. ఇలాంటి దద్దమ్మలు ఉత్తరాంధ్ర మొత్తం 56 కార్పొరేషన్కి డైరెక్టర్లు నేనే వేశాను. ఎవడండి వేయడానికి? ఏడు సంబంధం వీనికి? ఇలాగ పాడు చేసింది పార్టీ. అలాంటి వాళ్ళని ఎండబెట్టుకొని పార్టీలో ఉన్నప్పుడే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మిమ్మల్ని ఒకళ్ళు టార్గెట్ చేస్తే ఉన్నప్పుడే మాట్లాడాను. పెద్ద సాయుడు గారి దగ్గర నేను డైరెక్ట్గా ఉన్నప్పుడే మాట్లాడాను. ఆ సన్యాసి వాళ్ళ పార్టీ మొత్తం పోయిందని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ టార్గెట్ ఇప్పుడు బయటకు వచ్చారు అక్కడ ఉన్నా కూడా చెప్తున్నా. ఆయన ముందే చెప్పాను, ఆయనకే చెప్పాను. నేనేం భయపడినా, ఆయనకే చెప్పాను. ఆయన ముందే ఆయనకే చెప్పాను. పెద్దల దృష్టి కూడా తీసుకెళ్ళాను. అయినా వాళ్ళు ఆ ప్రయారిటీ ఇచ్చారు. వాళ్ళ ఈ పరిస్థితి వచ్చింది. సో త్వరలో ఎంతమందిని తీసుకురాబోతున్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ మిగతా బయట వాళ్ళు కానీ? ఇది టైం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా నెంబర్ కాకపోయినా ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ ఉంది, ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బట్ అత్యంత ఆప్తులు, నేను తయారు చేసిన వాళ్ళు, డే 1 నుంచి నేను సపోర్ట్ చేసిన వాళ్ళు దాదాపుగా 30 మంది వైసీపీలో ఉన్నారు. వాళ్ళందరూ నాకు టచ్లో ఉన్నారు. నేను ఎవరిని పార్టీ మారని అడగలేదు. అవసరమైన రోజు ఖచ్చితంగా ఏం చేయాలో నాకు తెలుసు, అది చేసి